ఆరోగ్య గ్రామం చూడడానికి ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి గారు కూడా వచ్చారు. వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం, మాట్లాడదాం. హలో సార్, సో ఆరోగ్య గ్రామం ఎలా అనిపిస్తుంది? ఆరోగ్య డైట్ ఎప్పుడైనా మీరు ఫాలో అయ్యారా? ఎప్పుడు కూడా ఫాలో కాలేదు. నేను ఫస్ట్ టైం మా చేవల ప్రాంతంలో ఒక కొత్త లక్ష్మణ్ పుడి గారు చెప్పిండ్రు, ఇక్కడ ఆరోగ్య గ్రామం తెరుస్తున్నాము, ఇక్కడ రమ్మంటే వచ్చిన చూసిన ఎన్నో రిసార్ట్స్ ఇక్కడ మస్తున్నాయి. చేవల ప్రాంతంలో చాలా రిసార్ట్స్ ఉన్నాయి, హెల్త్ క్లబ్లు ఉన్నాయి, ఏమో యోగా సెంటర్లు ఉన్నాయి. కానీ ఇది కొత్త కాన్సెప్ట్, నేను ఫస్ట్ టైం వింటున్నా. అందుకే నేను ఇక్కడ కూర్చొని ఎంతో మందితో మాట్లాడినా. ఇంతకుముందు ఉన్న పేషెంట్స్, ఇప్పుడు పేషెంట్స్ తోటి కూడా మాట్లాడినాను. అయితే నిజంగానే విచిత్రంగా ఉంది. ఇక్కడికి వచ్చినప్పుడు కూడా తను చెప్పింది ఏంటంటే, ఇది ముఖ్యంగా మన హీలింగ్ ఏదైతుందో, మనము తిండి వల్ల మనకు రోగాలు వస్తాయి, దానివల్లనే ఈ జబ్బులని పోవాలని. ఇది నేను ఈ కాన్సెప్ట్ ఫస్ట్ టైం వింటున్నా. అండ్ తిండి గురించి కూడా చెప్పిండ్రు. తను ఆనియపకాయతోటి ఇడ్లీలు చేస్తారంట, అన్నము ఇంకా పప్పు కాదు, ఆనియపకాయతోటి. ఇటువంటి కొత్తగా వింటున్నాను. ఇన్నాక కూర్చున్నాక 10 మంది పేషెంట్లను కల్పించిండ్రు. ఒకరైతే 150 కేజీలు అంట, ఇప్పుడు 110 కేజీలు అంటే 40 కేజీలు తగ్గింది 3-4 నెలల. ఇంకొక షుగర్ ఉంటే షుగర్ మొత్తానికి పోయింది. ఎంతోమంది చెప్తారు కానీ ఈ రోజు చూసినా కూడా రిజల్ట్స్ చూసారు. అండ్ ఈ ప్రోగ్రామ్ ఏంటంటే ఇక్కడ ఉండి 2-3 వారాలు ఇక్కడ ఉండి వాళ్ళు చెప్పిన డయట్ ఫాలో కావాలి, ఇంటికి పోయి మళ్ళీ అదే ఫాలో కావాలి. అయితే తప్పనిసరిగా క్యూర్ అవుతారని చెప్తున్నారు. నాకు కూడా కొంచెం షుగర్ బార్డర్ లైన్ ఉంది, గౌట్ బార్డర్ లైన్ ఉంది, అన్ని బార్డర్ లైన్లు మీరు అనుకున్నా కానీ నాకంతా ఓపిక లేదు. ఏమన్నా అల్కనే అంటే 2 వారాలు నేను ఉండలేను, ఇంకేమన్నా ఇటువంటి చెప్తా అంటే ఆల్టర్నేటివ్ అయితే చూస్తా అన్నారు. నేను కూడా విచిత్రంగా ఉండి నిజంగానే నాకు అనిపిస్తుంది, ఇటువంటి ఆల్టర్నేట్ మెడిసిన్స్ చాలా ఇంపార్టెంట్ మన దేశానికి. అన్ని ఎక్కడనో ఫారెన్లో తయారైన కెమికల్ మందులు తీసుకుంటే అవి సిమ్టమ్ను తీసేస్తాయి, కానీ లోపల ఉన్న జబ్బును లోపటి నుంచి తీయాలని చాలా మంది చెప్తారు. ఇవి లోపటి నుంచి మా ఆరోగ్యం మంచిగా అవుతుంది నాకు అనిపిస్తుంది. నిజమే అనిపిస్తున్నది. అందుకే నేను కూడా ట్రై చేయాలని అనిపిస్తున్నది. టైం ఉంటే నేను ట్రై చేస్తాను, ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ కొండా విశ్వేశ్వరయ్య గారు.